అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈ రోజు మీ ముందుకైతే ప్యూర్ ఈవీ కంపెనీకి సంబంధించిన ఈ ప్లూటో 7G వెహికల్ తీసుకొని నడుపుతున్న బ్రదర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. వీళ్ళైతే గ్రానైట్ టైల్స్కి సంబంధించిన షోరూము. వీళ్ళ ఎంప్లాయీస్ కోసం అయితే ఈ స్కూటీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఎక్స్పీరియన్స్, కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్, మీ పేరు? నా పేరు ఆదర్శ్. ఓకే బ్రదర్, మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ఎప్పుడు తీసుకున్నారు? ఇది 2021 ఫిబ్రవరిలో తీసుకున్నాం. ఇది 2021 ఫిబ్రవరిలో తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది? ఇది 30,000 దాకా తిరిగి ఉంటుంది అప్రాక్స్. 30,000 వరకు. ఓకే, పెట్రోల్ వెహికల్స్ ఉండగా మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటీ అన్నారు, ప్యూర్ ఈవీ కంపెనీదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మేము ఆ టైంలో వెహికల్ కోసం చూస్తున్నాము. మాకు యాక్టివా ఉండేది ఫస్ట్. ఓకే, సో అది మైలేజ్ కూడా 40 దాకా ఇస్తుండే యాక్టివా. ఓకే. సో మేము వాడేది కమర్షియల్ కోసం. ఓకే. సో మాకు అది పెట్రోల్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుండే. ఓకే. సో ఇది మేము ఎలక్ట్రిక్ ప్యూర్ తీసుకున్నాం. ఇది దాని తర్వాత ఓకే. దీనికి ముందు మేము టీవీఎస్ ఒకటి చూసినాము, అజర్ ఒకటి చూసినాము. ఓకే. కాకపోతే కాస్ట్ పరంగా ఇది నాకు తక్కువ అనిపించింది, సో ఇది తీసుకున్నాం కాస్ట్ పరంగా. ఓకే. ఇది ఇంతకుముందు మీరు చెప్పారు మీ ఎంప్లాయీస్ కోసం తీసుకున్నారా? అవును, ఎంప్లాయీస్ కోసం తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనమైతే గ్రానైట్ సంబంధించిన షోరూమ్ సార్ వాళ్ళదే. గ్రానైట్ అండ్ టైల్స్ వీళ్ళు సప్లై చేస్తారు. వాళ్ళ ఎంప్లాయీస్ కోసం అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటీ అయితే తీసుకున్నారు. 30,000 కిలోమీటర్లు తిరిగింది. ఇంకొన్ని డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇది మామూలుగా మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ ఎంతవరకు వస్తుందండి? ఇది అప్రాక్సిమేట్గా మనకి 300 నుంచి 350 రూపీస్ దాకా అవుతుంది సార్. 300 నుంచి 350. అదే ఒకవేళ పెట్రోల్ స్కూటీ అయిందనుకోండి, లేదంటే పెట్రోల్ బైక్ అయిందనుకోండి, మీకు ఎంతవరకు ఖర్చు వస్తూ ఉంటుంది? పెట్రోల్ అయితే మనకి ఈజీగా 2500 నుంచి 3000 దాకా అయితే ఈజీ. 2500 వరకు మీకు సేవ్ అయిపోతుంది. ఓకే. ఇందులో టాప్ స్పీడ్ ఎంతవరకు వెళ్తుంది? టాప్ స్పీడ్ మనకి 60 kmph దాకా వెళ్తుంది టాప్ స్పీడ్. ఓకే. కంపెనీ వాళ్ళు అప్పుడు రేంజ్ ఎంత చెప్పారండి ఈ స్కూటీ తీసుకున్నప్పుడు? ఇది తీసుకునేటప్పుడు అయితే వాళ్ళు 120 దాకా అన్నారు. ఓకే. కాకపోతే రెగ్యులర్ యూజ్లో మనకి 100 దాకా అయితే వస్తుంది. 100 వరకు వస్తుంది. వెళ్తూ థర్డ్ మోడ్లో పెట్టుకుంటేనే 60 వస్తుంది. ఓకే. 2% కూర్చుంటే మనకి 55 దాకా వస్తుంది. 55 వరకు వస్తుంది. సింగిల్ ఫస్ట్ మోడ్లో వచ్చేసి మనకి 20 to 30 కిలోమీటర్ వెళ్తుంది. ఓకే. సెకండ్ మోడ్లో మనకి 30 to 40. థర్డ్ మోడ్లో 60 దాకా పోతుంది. ఓకే. ఎలాంటి కస్టమర్లకైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటీ బాగా పనిచేస్తుంది అంటారు? అంటే ఎవరైతే ఎక్కువ తిరిగేది ఉంటారో, లేకపోతే మనకి పెట్రోల్లో ఏంది అంటే ఇంకోటి ట్రాఫిక్లో నడిపేటప్పుడు బాగా ఇబ్బంది అనిపిస్తుంది. సైలెన్సర్ వేడి రావడం కానీ, బైక్స్ అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు దీంట్లో ఎలక్ట్రిక్. ఓకే. ఇందులో సర్వీస్ అంటే మామూలుగా రిపేర్స్, పెట్రోల్ వెహికల్ అంటే సర్వీసింగ్ చేయించాలి ప్రతి 2000 కిలోమీటర్లకు ఒకసారి. ఇందులో కూడా 2000 కిలోమీటర్లకు ఒకసారి, 3000 కిలోమీటర్లకు ఒకసారి ఏమైనా చేయించాల్సిందా? సర్వీసింగ్ ఏముండదు, కాకపోతే మన పార్ట్స్ లూజ్ అయిపోతుంటే అవి ఫిట్ చేసుకోవడం అంతే, అవే ఉంటాయి. ఇక ఏముండదు. మెయింటెనెన్స్ అయితే పెద్ద ఏముండదు మనకి పెట్రోల్తో, అంతకుమించి ఏముండదు. ఇప్పటి వరకు మీకు సర్వీస్ కాస్ట్ ఎంతవరకు వచ్చింది, ఏమన్నా ఐడియా ఉందా? పర్ సర్వీసింగ్కి మనకి 1000 నుంచి 1500 అట్లా కావచ్చు. అంతే. అంతే, ఎక్కువే ఉంటుంది, తక్కువే ఉంటుంది. తక్కువనే ఉంది. మరి ఈ వెహికల్ మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకున్నందుకు మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అండి. కంప్లీట్ ఛార్జింగ్ చేయడానికి టైం ఎంత తీసుకుంటుందండి? ఛార్జింగ్ దీంట్లో 2 మోడ్స్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఒకటి బ్యాటరీ తీసి చేసుకోవచ్చు, ఇంకోటి డైరెక్ట్ బైక్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే. బ్యాటరీ తీస్తే మనకి 4 hours, 3.5 to 4 hours అట్లా పడుతుంది. ఓకే. బైక్కి పెడితే 4 hours కంపల్సరీ పడుతుంది. 4.5 పడుతుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడైతే ప్యూర్ ఈవీకి సంబంధించిన ఈ ప్లూటో 3 years నుంచి సార్ వాళ్ళు తీసుకొని నడుపుతున్నారు. ఎందుకంటే వీళ్ళకు టైల్స్ అండ్ గ్రానైట్ సంబంధించిన షోరూమ్ ఉంది. ఇందులో వాళ్ళ ఎంప్లాయీస్ కోసం అయితే తీసుకున్నారు. వాళ్ళ ఎంప్లాయీస్ అయితే రెగ్యులర్గా పెట్రోల్ వెహికల్ అయితే ఎప్పటికీ పెట్రోలింగ్ రీఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటీ కాబట్టి వీళ్ళ దగ్గరనే దీన్ని ఛార్జింగ్ చేస్తారు. తక్కువ ఖర్చులో ఇదైతే అయిపోతుందని చెప్తున్నారు. ఇదండి బ్రదర్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్.